షుగర్ టెస్ట్ 1 మినిట్లో ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. మా ఇంట్లో అపోలో ఫార్మసీది బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ ఉంది. మనకి మార్కెట్లో వేరే వేరే కంపెనీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఈ కిట్లో మనకి ల్యాన్సెట్, స్ట్రిప్స్, మిషన్ 3 ఉంటాయి. ఇది ల్యాన్సెట్ మనకి నీడిల్ లాగా యూజ్ అవుతుంది. చిన్న నీడిల్ ఉంటుంది, పెయిన్ అస్సలు ఉండదు, పెయిన్లెస్. ఇవి గ్లూకోజ్ స్ట్రిప్స్. మిషన్లో ఈ స్ట్రిప్స్ పెట్టాక మనకి వాల్యూస్ అనేది చూపిస్తుంది. ఒక బాక్స్లో 25 వరకు స్ట్రిప్స్ ఉంటాయి. ఒక స్ట్రిప్ ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి, లేకపోతే అది ఇన్వాలిడ్ వస్తుంది. ఇది మానిటరింగ్ సిస్టమ్. ఈ మిషన్లో మనకి ప్రీవియస్ రీడింగ్ టైమ్ అండ్ డేట్తో సహా చూపిస్తుంది. అంటే రెగ్యులర్గా చెక్ చేసుకునే వాళ్ళకి మానిటర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ గ్లూకోజ్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రిప్స్ మిషన్కి కింది సైడ్ పెట్టేసుకోవాలి. జనరల్గా ఈ మిషన్కి ఎక్స్పైర్ అనేది ఉండదు. మనం బ్యాటరీ చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ కిట్లోనే మనకి ఈ బ్యాటరీ కూడా వస్తుంది. వెనక సైడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్, ఈ ప్లగ్స్ అలా ఏమీ ఉండవు, ఓన్లీ బ్యాటరీ. నెక్స్ట్ వచ్చేసి మనకి నీడిల్స్. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, ఈ కిట్లోనే వస్తాయి. ఇవి కూడా ల్యాన్సెట్ ఉంది కదా, దీంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇది యూజ్ చేయడం తెలియక డైరెక్ట్గా నీడిల్తోనే ప్రిక్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది, అంటే డైరెక్ట్గా ప్రిక్ చేసుకోవడం వల్ల. సో దీన్ని మనం స్క్రూలాగా తిప్పేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకరే యూజ్ చేస్తే అప్పుడప్పుడు నీడిల్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలా కాకుండా వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అంటే కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. అండ్ ఈ నీడిల్కి ఈ పైన క్యాప్ అనేది ఉంటుంది. ఆ క్యాప్ని తీసేసి ల్యాన్సెట్ ఉంది కదా, ఈ ల్యాన్సెట్ నీడిల్ని ఎడ్జెస్లోకి ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్నాక మనకి క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రిప్స్. ఇవి సింగిల్ యూజ్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఆరో వైపు ఉంది కదా, మిషన్ కింది సైడ్ ఫిక్స్ చేసుకోవాలి. సరిగ్గా సెట్ అవుతేనే మనకి బ్లడ్ డ్రాప్స్ సింబల్ చూపిస్తుంది. ఒకవేళ బ్లడ్ డ్రాప్ సింబల్ లేకుండానే మనము బ్లడ్ అక్కడ పెట్టేస్తే మనకి అది ఇన్వాలిడ్ వస్తుంది. ఆ సింబల్ చూపించినప్పుడు మనం ఫింగర్ని నీట్గా అంటే హైజీనిక్గా స్పిరిట్ కాటన్తో క్లీన్ చేసుకోవాలి. ల్యాన్సెట్తో చిన్న ప్రిక్, అసలు పెయిన్ కూడా ఉండదు, జస్ట్ 1 సెకండ్లోనే అయిపోతుంది. మనం ఆ ప్రిక్ అయిన తర్వాత ఆ బ్లడ్ డ్రాప్ని స్ట్రిప్ కింద జాగ్రత్తగా బ్లడ్ డ్రాప్స్తో టచ్ చేసి మనకి 5 సెకండ్స్లో రీడింగ్ చూపిస్తుంది. ఇలా ఈజీగా రెగ్యులర్గా చెక్ చేసుకోవచ్చు. ర్యాండమ్ షుగర్ అయినా, ఫాస్టింగ్ అయినా, ఆఫ్టర్ లంచ్ అయినా. ఒకవేళ డాక్టర్ దగ్గరికి రెగ్యులర్ చెకప్కి వెళ్ళాల్సి వస్తే మాత్రం HbA1c అండ్ రెగ్యులర్గా FBS ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అనేవి మనకు ల్యాబ్లో చేస్తారు. అవి మనం అక్కడ చేసుకోవచ్చు. ఇంట్లోనే మానిటర్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి ఇది ఇంట్లో గ్లూకోమీటర్ అనే దాంతో మనం మానిటర్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్ట్రిప్స్కి మనకి ఎక్స్పైరీ డేట్ అనేది కూడా ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకొని కేర్ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు ఈ స్ట్రిప్స్ మనం.